కొంత ప్రజలకు దగ్గరగా అవకాశాలకు ప్రజలు ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. అది ప్రభుత్వం ఆలోచించుకుంటే బాగుంటుందనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. నెంబర్ 1, క్యాబినెట్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజల మధ్యలో జరుగుతున్న విషయాలన్నింటినీ ఇప్పుడు కళ్ళకు కనిపించినట్టు పాలకులే చూపిస్తున్నారు, అందులో మినిస్టర్లు. నిన్న బట్టి విక్రమార్క పెట్టిన లైవ్ కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, ఏకంగా రాధాకృష్ణ మీద మాట్లాడటం. రాధాకృష్ణకుండే సంబంధాలు బంధాలు ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డికి దగ్గర సంబంధం ఉంటది, తెలుగుదేశం పార్టీకి అనంగ సోదరులాగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పెట్టుబడులే రాధాకృష్ణ అని చెప్తుంటాడు. మరొక వైపు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రధాన శత్రువులాగా వ్యవహరిస్తాడు. దాంతో పాటు వచ్చేసి బీఆర్ఎస్ ను టార్గెట్ లో కీలకంగా వచ్చాడు. సో ఇవన్నీ అంశాలు ప్రజల ముందు కనిపించినాయి నిన్న బట్టి మాటలలో. దాంతో పాటు వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద జరిగిన అనేక అంశాలు కావచ్చు, ఆ గందరగోళం. సో దాంతో పాటు వచ్చేసి ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రితోని మనకు ఆ పేషితోని దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తుందన్న మాధవీలత అంశాలు. అంటే ఇలా ఒకరిది ఒకరు బయట పెట్టుకోవటం లోపల లీక్లు ఇచ్చుకోవటం వల్ల ప్రజలకు మీరు ఏం సూచిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకున్నారు, ఏం చేస్తున్నారు. కులం కుటుంబాలతో పాటు ఇక్కడ రంకు బొంకు కూడా అనే విషయాలు, దాంతో పాటు దొంగతనాలు దోపిడీలు కూడా చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మొన్నటి వరకు విలేజ్ స్థాయి లోపలనే సో మీకు చాలా రకంగా చెప్పాలంటే నేను దాన్ని ఎందుకంటే విలేజ్ స్థాయి నుంచే కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఈరోజు నిలబడ్డది. కానీ విలేజ్ స్థాయి ఓటర్లు మీకు దూరం అవుతున్నారు అనే విషయాన్ని మీరు దాన్ని గర్వంగా చెప్పుకుంటూ మేము సాధించినాం అనుకుంటున్నారు. అది ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం అంతా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. విలేజ్లలో ఎట్లా మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు, నలుగురిలో కూర్చుంటే ఎట్లా మాట్లాడతారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా అందరూ తెలిసిన విషయాలే. దాన్ని కూడా ముఖ్యమంత్రితో పాటు ప్రధానంగా వ్యవహరిస్తున్న శాఖలలో ఉండే మంత్రులు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చెప్పుకుంటారు అంటే ఒకవైపు మీరు క్యాబినెట్ మీటింగులు పెట్టుకొని ఏం మాట్లాడుతుంటారు, మీరెంత దోసుకున్నారు, మేమెంత దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, దాన్ని ఎందుకు ప్రజల ముందు పెట్టుకోవాలా, ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు కావాల్సిన అవకాశాలను చేజిక్కిచ్చేసి ప్రజలతోనే మీరు మమేకమై ఈ రోజు ప్రజలతో పనిచేస్తున్నాం అనుకోవాలా. ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కు అస్త్రం లాగా ఉంటది. రేపు ఇదే విషయాన్ని ప్రజల ముందు పెడతారు, అది ఇబ్బందే కదా, దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవాలి కదా. అంటే ఒకరి మీద ఇది లీకులు ఇస్తున్నది అనేది చాలా క్లియర్ గా నిన్న బట్టి ఒక మాట చాలా క్లియర్ గా చెప్పాడు. అది ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదు, కానీ ప్రజలకైతే మాకైతే అర్థమైంది. ఏం చెప్తుందంటే మీకు ఎవరి మీద ప్రేమ ఉండని ఎవరినైనా కాపాడుకునే ప్రయత్నం లోపల ఇంకొకరి మీద ద్వేషం కోపంలతోని ఇట్లాంటి పనులు చేస్తే బాగుండదు. అలాగని చెప్పి బట్టి నీతిమంతుడు అని ఎవడు అనుకోవటం లేదు, నేనైతే ఏమో అనుకోవటం లేదు. చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ రోజు ఆర్థిక శాఖ లోపల అనేక రకమైన దోపిడీ ఉందనే దాన్ని గ్రౌండ్ స్థాయికి వెళ్ళిపోయింది. నీచంగా చూస్తున్నారు. మీరు ఆ మాట చెప్పడం వల్ల ఎవరిని కాపాడుకోవడం తర్వాత విషయం, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆర్థిక శాఖలో జరుగుతున్న దోపిడీ అంతా ఇంత కాదు అంటున్నారు. దాని గురించి కూడా మరి మాట్లాడుకోవాలి కదా, దాని గురించి కూడా చెప్పాలి కదా, దాని గురించి కూడా ఉంటది కదా. ఈ రోజు రేవంత్ అన్నాడా, ఇంకోరు అన్నారా, ఎవరన్నారా, లీకులు ఇచ్చిందా, ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిందా అనేది కాదు. అంటే మొగుడు కొడితే పర్వాలేదు కానీ తోడి కూడా నవ్వినందుకే వచ్చిందన్న అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతలేదా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల? అసలు దోపిడే లేదా? ఈరోజు కులం కుటుంబం లేదా? ఈరోజు ఆ నలుగురు పోయి ఆలీబాబా చాలీచోర్ లాగా మారిందని ప్రజలు అనుకుంటున్నారు. అది నిజం కాదా? బీజేపీ బహిరంగంగా చెప్తుంది, బీఆర్ఎస్ అయితే దుయ్యబడుతుంది. అది వాస్తవాలు కాదా? ఈరోజు ప్రజలు ప్రశ్నించే స్థితికి వచ్చినప్పుడు మీరు ఎవరిని మభ్యపెడదామని అంటే ఇవన్నీ కూడా రేపు రానున్న ఎలక్షన్లకు మీకు ఇబ్బంది అవుతుంది అనేది నా భావన. అంతే తప్ప మీరు దోపిడీ చేయండి, దొంగతనాలు చేయండి, అన్ని ప్రభుత్వాలు చేయలేదా, మేం చేస్తే ఏమొస్తుంది, ఇంకా 20 ఏళ్ళ దాకా వస్తో రాదో, రానున్న రోజుల లోపల 10 ఏళ్ళు బీఆర్ఎస్ పోయినా 10 ఏళ్ళు బీజేపీకి పోయినా ఇంకా 20 ఏళ్ళ తర్వాత కదా మా రౌండ్, అప్పటి వరకు కనిపించేటోడెవడు, ఉండేటోడెవడు, సచ్చేటోడెవడు, దట్స్ ఓకే. ఎందుకంటే దోపిడీ లోపల మన దగ్గర ఫైనాన్షియల్ క్రైమ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. 1000 కోట్లు దొంగతనాలు చేసినా కదా 90 రోజులలో బెయిల్ వస్తుంది.
అనే కాడికి వచ్చింది. కాకపోతే సంవత్సరం, కాకపోతే 2, అంత మించి ఇంకేముంటది అనే కాడికి ఈ రోజు రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఈ దోపిడీ అనేది ఎవరు ఆపాలి, ఎవరు అడ్డుకట్ట చేయాలి. అంటే ప్రజలకు ఈ రోజు ఏమర్థం అవుతుంది అంటే, అరే మనం ఓటేసుకొని గెలిపించుకున్న మన ప్రభుత్వం మనల్ని దోసుకుంటుంది. ఈరోజు ఒక్కసారి రాజకీయ నాయకుడు అయితే తరతరాలకు కాదు 100 తరాలకు కావాల్సిన సంపాదన సంపాదించుకోవచ్చు. ఈరోజు కొల్లగొట్టుకోవచ్చు. మరి ఇప్పుడు భూములు కొనగొట్టిళ్ళు. రానున్న రోజుల్లో లోపల పీనిగల మీద పేరాలు ఏరుకోవడమే కదా. మరి ఎవరిని దోపిడీ చేస్తారు, ఎవరిని అమ్ముతారు, ఎవరిని చంపుతారు అనే ప్రశ్నలు ప్రజలకు వస్తే మాత్రము అది ఇబ్బందికరంగా ఉంటది ప్రభుత్వాలకు. ప్రజలు ఆలోచించిన శక్తి అనేది ఉందన్న విషయాన్ని అర్థమైతే బాగుంటుందో అనేది నా చిన్న సింపుల్ సవరణ సజెషన్ మాత్రమే. అది మీ ఇష్టం. రైట్ రైట్ దయాకర్ గారు, గుడ్ మార్నింగ్.